హరి ఆ ఫోన్ వచ్చి తెలుస్తుందా లేకపోతే అత్తది గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. స్వస్థత క్రియలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తున్నాము. మనం ఒక సామెతను చూసాం. మనం ఒక సూక్తిని, ఒక నీతి వాక్యాన్ని ఏంటంటే అది ద హీల్ ఫర్ ఎవ్రీ wound is within the wound, as an old English medical maxim says. ఇది వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళే చెప్పింది. ఇది విత్ ఇన్ ద wound. ఏదైతే మాంసాలో ఏ స్థితి అయితే కాదు అని ఆ స్థితి నుంచి ఇంకొక స్థితికి మారాలో మనం ఆ స్థితిలోనే ఇంకొక స్థితికి మారాల్సిన దానికి సంబంధించిన విషయం ఉంటుంది. విత్ ఇన్ ద wound. ఆ గాయంలోనే గాయాన్ని మాన్చడానికి సరిపోయే విషయం ఉంటుంది అక్కడ. పక్కకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా. అదే మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. మనం ఒక వేదన వచ్చింది అంటే అది రెండు విషయాలను మనకి తెలియజెప్తూ ఉంది. ఒకటి, వ్యవస్థలో మొత్తం ఈ దేహ వ్యవస్థలో ఏదో చోట కుంటుపడింది, వెలితి ఏర్పడింది, యథావిధిగా తన పని తాను చేసుకోలేకపోతుంది. ఆ విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ వేదన వచ్చింది మనకి.
మనకి హెచ్చరికగా చేయటం కోసం, హెచ్చరించడం కోసం. ఎందుకు హెచ్చరించటము? దాన్ని సరిజేసుకుంటారు అని చెప్పి. రెండోది మరి ఎలా సరిజేసుకోవాలి? అది గూడా ఆ వేదనలోనే, ఈ పద్ధతిలో సరిజేసుకోండి అని సరిజేసుకునే పద్ధతి గూడా దాంట్లోనే తెలియచెప్తూ 2 విషయాల్ని మనకి తెలియచెప్తూ ఈ వేదన వస్తుందనమాట. అందుకే విత్ ఇన్ ద వూండ్ అని చెప్పగలిగారు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దాంట్లోనే ఉంది స్వస్థత చేసే విషయము. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద క్రైస్ట్ ప్రిన్సిపల్, పవర్ అండ్ లైఫ్ which form the second aspect of the threefold spiritual soul of every man. For each soul is a reproduction of the universal soul, the triune Godhead, the blessed Trinity. మనకి ఏదైనా గానీ ఇక్కడ మనకి మన వరకు వ్యక్తిగతంగా మనకి ఒక అణువు నుంచి ఇట్లా ఇది అన్ని చూసినప్పుడు, వ్యక్తిగతంగా చూసినప్పుడు, ఒక వ్యక్తికి సంబంధించి చూసినప్పుడు, ఇవి దేనికి అటాచ్ అయి ఉంది? దేనికి సంబంధించిందిగా ఉంది? యూనివర్సల్ సోల్. మనది ఒక సోల్ ఉంది అనంటే, సోల్ ఉంది, ఆత్మ ఉంది అంటే, ఈ ఆత్మ దేనికి కనెక్ట్ అయి ఉంది? యూనివర్సల్ సోల్. ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఒక పురుషుడు అక్కడ నిలబడున్నాడు. మనం ఎట్లాగైతే ఇక్కడ నిలబడి ఉన్నామో, అట్లాగా బృహత్తర రూపం అన్నమాట. అంటే విశ్వం మొత్తం కలిపి ఒక పురుషుడు, పెద్ద పురుషుడు అన్నమాట. మనం ఎట్లాగైతే వామన రూపంలో చిన్నగా ఉన్నామో, అదే నమూనాలో పెద్దదిగా యూనివర్స్ ఉంది. యూనివర్సల్ సోల్. అట్లా మనలో ఉన్న శిరస్సు నుంచి పాదం వరకు ఉన్నటువంటి ఏ భాగాలు ఎట్లాగ ఉన్నాయో, అట్లాగే ఆ విశ్వ పురుషుడికి కూడా ఉన్నాయి. కాబట్టి మనదేమిటనమాట, ఫర్ ఈచ్ సోల్ ఈజ్ ఎ రీప్రొడక్షన్ ఆఫ్ ద యూనివర్సల్ సోల్. దీని యొక్క ప్రతిబింబం, రీప్రొడక్షన్. పునరుత్పత్తి. అది ఉత్పత్తి చేసింది. యూనివర్సల్ సోల్ అనే ఏదైతే ఉందో, అది తనలాగానే ఇంకొక సోల్‌ని ఇక్కడ తక్కువ దామాషలో, తక్కువ స్థాయిలో, భౌతిక స్థాయిలోకి సంబంధించి తయారు చేసింది అన్నట్టుగా. రీప్రొడక్షన్ ఆఫ్ యూనివర్సల్ సోల్. విశ్వాత్మకి సంబంధించి. మన ఇండివిడ్యువల్‌గా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆత్మగా. అంటే ఒక కొసను విశ్వాత్మ ఉంటే, ఇంకొక కొస ఎలాగున్నాయి, కోటాను కోట్ల ఆత్మలతో కూడుకొని ఉన్నది. మనందరం గూడా అట్లా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఆత్మలాగా అలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇది దేని యొక్క రీప్రొడక్షను? దేని యొక్క పునరుత్పత్తి? అంటే యూనివర్సల్ సోల్‌కి సంబంధించింది. ఎట్లాగా అది వచ్చింది? ద ట్రయూన్ గాడ్ హెడ్. 3 మూర్తులుగా మనము అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ సృష్టి ప్రారంభంలో ఎలాగవుతుంది? ఒకడే 3 మూర్తులుగా అవి. ఆ 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలొచ్చాయి. ఈ సమస్త విశ్వము తయారై అది పరిణమిస్తూ ఏకత్వం నుంచి అనేకత్వంలోకి, అనేకత్వం నుంచి మరలా ఏకత్వంలోకి అభివృద్ధి చెందటం అనేది జరుగుతూ ఉన్నది. ఆ 3 మూర్తులు.
ట్రయూన్ గాడ్ హెడ్, 3 మూర్తులుగా ఉన్నటువంటి, 3 శిరస్సులు కలిగినటువంటి దైవము, ద బ్లెస్డ్ ట్రినిటీ. బ్లెస్డ్ అంటే మనకి పావనమైన, ధన్యుడైన, పరమానందం అనుభవించాడు. ట్రినిటీ అంటే త్రిమూర్తిత్వం అన్నమాట. త్రిమూర్తి తత్వం. అంటే దైవ స్వభావం గల తండ్రి, కుమారుడు, హోలీ ఘోస్ట్. మనము ఈ బైబిల్కి సంబంధించి ముగ్గురుగా ఏం చెప్తామంటే తండ్రి, కుమారుడు, హోలీ ఘోస్ట్. ఫాదర్, సన్, హోలీ ఘోస్ట్, 3 విభాగాలు. ఆ ట్రినిటీ, బ్లెస్డ్ ట్రినిటీ. ఎటువంటి ట్రినిటీ అది? ఎటువంటి త్రిమూర్తిత్వం అది? శుభమైనటువంటిది, పావనమైనటువంటిది, ఏమాత్రము మరకలు లేనటువంటిది. అంటే దైవము ఎట్లాగా ఉందో దైవంతో సమానముగా అన్నట్టుగా పరమానందాన్ని అనుభవించేటటువంటిది ఆయన నుంచి బయలుపడలేదు. 3 మూర్తులుగా అయింది. ఒక్కడే ఉంది, ఆ ఒకడు 3 మూర్తులుగా మారాడు. అది ఆ 3 మూర్తులు ఏంటి? దాని నుంచి క్రైస్ట్ ప్రిన్సిపల్ అది ఏంటి? ఏదైనా కానీ ఇట్ కన్సిస్ట్స్ ఏంటి కలిగి ఉంటుంది? ద క్రైస్ట్ ప్రిన్సిపల్, పవర్ అండ్ లైఫ్. క్రీస్తు సిద్ధాంతము, క్రీస్తు సూత్రము అంటే లవ్. క్రీస్తు సూత్రం అంటే క్రైస్ట్ ప్రిన్సిపల్, లవ్, తర్వాత పవర్ అండ్ లైఫ్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందిగా ఉన్నాయి? మనం 3 మూర్తులుగా చెప్పుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో 3 మూర్తులు 2వ మూర్తికి సంబంధించిందిగా ఇది ఉంది. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద త్రీఫోల్డ్ స్పిరిచువల్ సోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. 3 విభాగాలుగా ఉన్నటువంటి స్పిరిచువల్ సోల్ ఏదైతే ఉందో, ఆత్మ ప్రతి మనిషికి సంబంధించిన ఆత్మ 3 భాగాలుగా ఉంది. ఆ 3 భాగాల్లో సెకండ్ ఆస్పెక్ట్, రెండవ మూర్తికి సంబంధించింది అన్నమాట. ఈ హీలింగ్ అనే దానికి సంబంధించింది ఏంటి? 2వ మూర్తికి సంబంధించింది. ఎందుకంటే 2వ మూర్తి ఏమిటి? స్థితికర్త అయిన. మొదటి మూర్తి శివుడుగా ఉంటే, 2వ మూర్తి స్థితికర్త, 3వ మూర్తి సృష్టికర్త. అలాగా మొత్తం 3 మూర్తులుగా ఉన్నది. సృష్టి, స్థితి, లయములకి సంబంధించి. దీంట్లో ఈ 2వ మూర్తికి సంబంధించింది ఇప్పుడు హీలింగ్. ఎందుకంటే ఆ మొదటి దానికి, మూడో దానికి అంటే 3 రకాల్లో స్థితికి సంబంధించిందే హీలింగ్కి. సృష్టించడంలో హీలింగ్ యొక్క అవసరం రాదు. అలాగే లయం చేసుకోవడంలో హీలింగ్ యొక్క అవసరం రాదు. స్వస్థత చేయాల్సిన అవసరం రాదు. ఈ స్వస్థత చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? స్థితికర్తగా ఉన్న సమయంలో, ఈ సృష్టి అంతా కూడా స్థితి చెంది ఉన్న సమయంలో అప్పుడు వస్తుంది మనం. అందుకని ఇది 2వ మూర్తికి సంబంధించినటువంటి విషయంగా ఉందన్నమాట. ఏ మూర్తి చెప్పుకున్న 3 మూర్తులు ప్రతి సోల్ కూడా 3 మూర్తులుగా ఉన్నది. 3 మూర్తులు కలిసినది. కాబట్టి రెండవ మూర్తికి సంబంధించినటువంటి ఆ హీలింగ్ కూడా ఆత్మిక సంబంధంగా ఉంది. అంటే
ప్రతి వాడిలోనూ అది ఉన్నట్టే కదా. అప్పుడు ప్రతి వాడిలోనూ ఆత్మకి సంబంధించింది, ఆ రెండవ మూర్తికి సంబంధించింది 3 మూర్తులు ఉన్నాయి. 3 మూర్తుల యొక్క విశేషాలు ఉన్నాయి దాంట్లో. which form the second aspect of the threefold spiritual soul of every man. For each soul is a reproduction of the universal soul, the triune Godhead, the blessed Trinity. త్రిమూర్తత్వానికి సంబంధించింది, 3 మూర్తులకి సంబంధించింది ఏదైతే ఉందో అది అన్ని ఆత్మలకి సంబంధించింది. అంటే అందరిలోనూ ఆ 3 మూర్తులు ఉన్నాయి. వాళ్ళు మొత్తం విశ్వాత్మ కూడా 3 మూర్తులతో కూడి ఉన్నది. ఎక్కడ చూసుకున్నా గానీ ఈ చోటు మొత్తం 3 మూర్తులతోనే నిండి ఉన్నది. అదే మనకి హీలింగ్ కి సంబంధించి ఈ స్థితికర్తకి సంబంధించింది, అంటే రెండవ మూర్తికి సంబంధించిందిగా ఉంటుంది. అదే క్రైస్ట్ ప్రిన్సిపల్, పవర్ అండ్ లైఫ్, శక్తి, జీవం. ఇప్పుడు హీలింగ్ అంతా కూడా రెండవ మూర్తికి సంబంధించింది. రెండవ మూర్తి అంటే స్థితికర్త, సెకండ్ ఆస్పెక్ట్. when once this redemptive healing, ఈ హీలింగ్ అంటే ఏంటి? ఒక దాని నుంచి విముక్తి చెందడం, ఒక స్థితి నుంచి మనకి అక్కర్లేని స్థితి ఏదైతే అనుకుంటున్నామో, మనకి బాధ కలిగించే స్థితి, ఇది మనకు వద్దని ఏదైతే అనుకుంటున్నామో, దాంతో బంధింపబడ్డామని మనం ఎట్లాగైతే భావిస్తున్నామో దాని నుంచి విముక్తి చెందడం, దాని నుంచి విడుదల పొందడం, దాన్ని అది రెడెంప్షన్ అంటాం, రెడెంప్టివ్ హీలింగ్. దాని నుంచి విముక్తి చెందించేది ఈ స్వస్థత క్రియ. మనకి ఏదైతే వద్దని అనుకుంటున్నామో, మనకి బాధ కలిగించేది ఏదైతే ఉందో ఆ బాధ నుంచి విముక్తి కలిగించేదే ఈ స్వస్థతకి సంబంధించి రెడెంప్టివ్ హీలింగ్. విడుదల, విమోచనము పొందించేది, మనం విముక్తి కలిగించేది. పాప విముక్తి కూడా అని అంటాం దీన్ని. అంటే పాపం అనేది ఉండటం వల్ల మనకు ఈ బాధలన్నీ వచ్చినాయి కాబట్టి పాపం అని ఎందుకు అంటున్నాము? నా కోసం అన్న విషయం వచ్చేటప్పుడు కల్లా అది పాపం అవుతుంది. అదే నా చుట్టూ ఉన్న వారి కోసం, అంటే ఉన్న యథార్థ స్థితిలో ఆలోచిస్తేనేమో అది పాప పుణ్యాలు లేని విషయంగా అయిపోతుంది. అట్లా కాకుండా ఉన్న స్థితికి వ్యతిరేకమైన స్థితిలో ఆలోచించడం వల్ల ఈ పాప స్థితిగా ఏర్పడుతుంది. ఆ పాపం వల్ల మనకేమవుతుంది? బంధింపబడుతున్నాం. దానివల్ల ఆ కర్మ ఫలాలతో బంధింపబడుతున్నాం. వాటి వల్ల మనకు అనారోగ్యము, కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందటం కోసమని చేసే హీలింగ్, ఈ స్వస్థత ప్రక్రియ ఏదైతే ఉందో, హీలింగ్ అనేటప్పుడు కల్లా మనకేంటి? ఈ విముక్తి చెందిన ఈ బంధ విముక్తము మోక్ష స్థితికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది ఇక్కడ. అదే మామూలు వైద్యంలో ఏమవుతుంది? బాధను నివారించడం వరకే జరుగుతుంది. ఈ బాధ నివారించడంలో బాధ ఎలాగో వచ్చింది, ఈ మొత్తానికి సంబంధించిన విషయం ఏంటి, ఈ దైవ భావన గాని, ఈ సృష్టికి సంబంధించిన విషయం గాని, అవన్నీ దాంట్లోకి రావు. వైద్యము ఎంతవరకు బాధ ఉంది, మా వేదన ఉన్నాయి, వేదనలతో బాధపడుతున్నారు, ఆ వేదనని తగ్గించడం ఎట్లాగా, ఆ బాధ నుంచి బయటపడేయటం ఎలాగా, అంతవరకే. అయితే ఈ హీలింగ్ అనే దగ్గరకు వచ్చినప్పుడు కల్లా మనము స్వస్థ అనే ఏదైతే అంటున్నామో, ఇక్కడ ఏమవుతుంది? మందులేమి లేవు ఇక్కడ, ఏ వైద్య విధానము ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నదేంటి? నమ్మకము, విశ్వాసము. ఎవరి పట్ల? ఒక మహాత్ముడు, ఒక అవతార పురుషుడు, ఒక దేవత. వీళ్ళందరూ ఎవరు? పూర్తిగా దైవంతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు, ఏకత్వ భావనలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళని మనము స్మరించేటప్పుడు కల్లా, వాళ్ళని విశ్వసించి మనము ఈ వేదన నుంచి మాకు విముక్తి కలిగించండి
అని వాళ్ళని మనము ప్రార్థించేటప్పటికి వాళ్ళని మనం స్మరించాము. స్మరించేటప్పటికల్లా ఏమైంది? ఆ మనలో ఉన్న ఆ దైవత్వం, వాళ్ళు దైవంతోనే నిండి ఉన్నారు కాబట్టి, మనలో ఉన్న దైవత్వం పట్ల మనం మేలు కాంచినట్టు అవుతుంది. అప్పుడు 2 రకాలైన విముక్తులు మనకు కలుగుతున్నాయి. మనకి ఈ వేదన నుంచి మనకి విముక్తి కలుగుతుంది. అదే సమయంలో అసలైన బంధ విముక్తి ఏదైతే ఉందో మనకి, ఈ భౌతిక జగత్తుకి మనము ఈ స్థూల జగత్తుకి బంధింపబడి మనము నా కోసం అని ఏదైతే ఉంటున్నామో, ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఒకడున్నాడు అన్న విషయం మనము మేల్కాంచకుండా, దాని పట్ల మనకి మేలుకొలుపు లేకుండా, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడేమవుతుంది, ఈయన్ని స్మరణ ద్వారా మనకి హీలింగ్ జరగటం ద్వారా, ఆ స్వస్థత చేకూరటం ద్వారా ఇటేమో మన బాధలు తగ్గుతున్నాయి. రెండో వైపు నుంచి ఆ ఏకత్వ అనుభూతి, ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక పరమాత్మ తత్వం ఏమైతే ఉందో దాని పట్ల మనం మేల్కాంచడం కూడా జరుగుతుంది ఇక్కడ. When once this redemptive healing, this Christ-like power is aroused into activity, and the outer man becomes aware of that power and surrenders to it, then as if by a miracle, a mystical transformation occurs. A mystical transformation, ఒక రహస్యమైనటువంటి, మర్మమైనటువంటి, అంటే దైవపరమైన అర్థంతో మార్మికత కలిగినటువంటి దైవ సంబంధంగా మనము రూపాంతరం చెందడం జరుగుతుంది దీని ద్వారా. దాన్ని మనము క్రైస్ట్ లైక్ పవర్ అంటున్నాం, క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటున్నాం. క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన ప్రిన్సిపల్. విశ్వం మొత్తానికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలకి సంబంధించి కొన్ని డాక్టర్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు, సూత్రాలు. ఆ సూత్రం ప్రకారము అది ఆ ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తి సృష్టిలో సూత్రంగా పనిచేస్తుంది ఇక్కడ. అటువంటి వాటిల్లో ఇది ఒకటి క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నది. అంతేగాని ఇది ఒక మతానికి సంబంధించిందో, ఒక సమూహానికి సంబంధించిందో, ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు. దీన్ని అట్లా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ లైక్ పవర్, అటువంటి హీలింగ్ జరిగినప్పుడు ఏమవుతా ఉందన్నమాట, క్రీస్తుని మనం విశ్వసించాము. ఆయన ఎందుకని అలాగా విశ్వసించాము మనము? ఆయన ముందుగా ఏం చెప్పాడు? మీ మొత్తం రక్షణ భారం నాది అన్నాడు. మీ పాప విముక్తి నుంచి, మీ పాపాల నుండి విముక్తి చెందిస్తాను, మీ పాప భారాన్ని నేను మోస్తాను, మీ సమస్త రక్షణ భారము నాది అని మనందరి కోసం నిలబడ్డాడు. మనందరినీ కూడా పాపం నుంచి బంధ విముక్తం చేయడం, పాప విముక్తం చేయటం. అలాగే మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు, అనారోగ్య స్థితి, వీటన్నిటి నుంచి మనకు స్వస్థత కలిగించడం, మొత్తం బంధ విముక్తం చేయడం. రిడెంప్షన్, బంధ విముక్తము. ఇప్పటికే చిన్న వైద్యం చేయటం కోసం రాలేదు. ఏదైనా బాధలు ఉంటే ఇప్పుడు కుష్టు వ్యాధి తగ్గింది, అలాగే 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక స్త్రీకి, ఒక మహిళకి ఆ రక్తస్రావము అది తగ్గింది. ఇట్లా ఊరికే వ్యాధులను తగ్గించడం కోసమే కాదు ఆయన వచ్చింది. ఆయన గుర్తుకు రాగానే వ్యాధులు తగ్గటం అనేది అట్లాగా మనము గుర్తు పెట్టుకుంటున్నాం. ఆ వ్యాధులు తగ్గటంతో పాటు వాళ్ళని పూర్తిగా ఆ దైవ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళటం, దైవానుభూతిలోకి తీసుకువెళ్ళటం, మన అసలైన స్థితిని మనలో మేల్కొల్పడం. మనం ఇప్పుడు వరకు యథార్థ స్థితి కాకుండా, ఉన్న స్థితి కాకుండా ఇంకొక స్థితిలో ఉన్నాం మనం.
అనేకత్వ స్థితిలో ఉన్నాము. ఆ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిలోకి తీసుకువెళ్ళడం కోసం వచ్చిన ఆయన. అందుకే సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేనని చెప్పాడు. ఆ, అతన్ని విచారణ చేస్తున్నటువంటి ఆ రాజప్రతినిధి అతనికి ఏం చెప్పాడు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అంటే, నేను దైవ కుమారుడిగా ఈ సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అందరిలోనూ ఆ సత్యం పట్ల మేల్కొల్పటానికి, అందరినీ పరిపూర్ణులు చేయడం కోసం వచ్చాను నేను. అంటే ఉత్త రోగాలు తగ్గించడం కోసమనే కాదు ఇక్కడ వచ్చింది. వాటితో పాటు మనల్ని ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. ఎందుకని అట్లా చేయగలుగుతున్నాడు? మనందరిలోనూ ఆయన ఉన్నాడు కాబట్టి, ఆ క్రైస్ట్ లైక్ పవర్ ఉంది కాబట్టి. అందరము ఆత్మకు సంబంధించిన వాళ్ళం కాబట్టి, విశ్వాత్మ ఒకటి ఉంది. మొత్తం ఈ విశ్వమంతా ఒక పురుషుడుగా మనం భావిస్తే, ఆ విశ్వ పురుషుడికి ఆత్మ. అట్లాగే ఆయన యొక్క భాగాలుగా ఉన్నటువంటి మనందరం కూడా, అంటే ఈ చోటులోనే ఉన్నాం కదా మనందరము. అంటే ఆయనలో భాగాలుగా ఉన్నట్టే కదా మనం. ఒకే ఒక పురుషుడు ఇక్కడ ఉన్నాడు. ఆ పురుషుడిలో ఉన్న భాగాలం మనందరము. కాబట్టి ఆయన యొక్క ఆత్మతో మన యొక్క ఆత్మ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన తలుచుకున్నాము, అంటే మనకి ఈ విషయాలన్నీ మనకి తెలియవు. మనకి ఏంటంటే తెలిసింది, ఆయన ఎవరో కొంతమందికి వ్యాధి నివారణ గావించాడు, స్వస్థత చేశాడు, కొంతమందిని స్వస్థపరిచాడు. అది మనకి తెలిసింది. దానివల్ల ఏమైంది, ఆయన స్వస్థత చేసేవాడు అన్నట్టుగా ఇక ఆయన వెంటబడుతూ ఆయన వైపు తిరిగేటప్పుడు కల్లా ఇక నెమ్మదిగా ఈ విషయంలో కూడా మనము రావటం జరిగింది. ఏదో ఈయన ఏకత్వానుభూతిలో కూడా తీసుకెళ్తాడు. మొత్తం బంధ విముక్త స్థితి, బంధనాలన్నింటినీ మనల్ని బంధనాల నుంచి విముక్తం చేసి మనల్ని మోక్ష స్థితి కూడా తీసుకెళ్తున్నాడు. అదే పనిలో పనిగా ఈ వేదనలు తగ్గిస్తూ, మన పాప భారాన్ని ఆయన తీసుకుంటూ, ఆయన మోస్తూ మనల్ని ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్తున్నాడు. ఎందుకు సాధ్యమైంది ఆయనకి మరి? ఆయన మొత్తం విశ్వాత్మతో అనుసంధానమయ్యాడు కాబట్టి. విశ్వాత్మతో అనుసంధానం అయ్యేటప్పుడు కల్లా అందరి ఆత్మలతోనూ ఆయన అనుసంధానంగా ఉన్నాడు. ఇప్పుడు మనమేంటి, ఎవరికి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మనం పక్క వాళ్ళతో అనుసంధానమై లేము. మనము ఆ విశ్వాత్మతోనూ అనుసంధానమై లేము. వాస్తవంగా అనుసంధానమై ఉన్నప్పటికీ మన భావంలో వ్యక్తిగతంగా ఉన్నాం కాబట్టి, విడిగా ఉన్నాం కాబట్టి, విడివిడిగా ఎవరికి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మనది శక్తిహీనమైపోయింది. ఆ శక్తిహీనం అవటం వల్ల బంధ దశలోకి వచ్చేసాం, బంధనాల్లోకి వచ్చేసాం, బంధింపబడుతూ ఉన్నాం. మనం చేసే ప్రతి పని మనల్ని బంధిస్తూ ఉంది. కానీ ఆ పనులేంటి, అది విశ్వం కోసం చేస్తున్నాం. ఈ సృష్టి కోసం చేస్తున్న పనులు మనల్ని బంధించడం ఏంటి? సృష్టికర్త కోసం మనం పని చేస్తుంటే, సృష్టించిన వాడు ఎవడున్నాడో వాడి కోసం మనం పనులు చేస్తుంటే, ఆ పనులు మనల్ని బంధించడం ఏంటి? భావనలో తేడా వల్ల అట్లా జరుగుతుంది. నా కోసం అంటున్నాం, సృష్టించిన వాడి కోసం అనకుండా నా కోసం అనడం వల్ల ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. Is aroused into activity and the outer man becomes aware of that power and surrenders to it. Then, as if by a miracle, a mystical transformation occurs. అదే లాగా జరుగుతూ ఉందండి. అంటే ఆయన ప్రత్యేకంగా నీకు తగ్గుతుందిలే అని చెప్పాల్సిన పని కూడా లేకుండా, మరి ఈ స్త్రీ విషయంలో ఏం జరిగింది? రక్తస్రావం జరుగుతున్నటువంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విషయంలో ఏం జరిగింది? ఆయనకి తెలియదు కూడా.
ఆయన ఎదురుగా వెళ్ళి నేను నీ బాధతో 12 సంవత్సరాల నుంచి ఈ బాధను అనుభవిస్తూ ఉన్నాను, నాకు విముక్తం కలిగించండి ఈ బాధ నుంచి అని ఆమె అడిగింది లేదు. ఆయన ఎదురుగా వెళ్ళింది లేదు. ఆయన ఈమె ఉందో లేదో కూడా ఆయనకి తెలియదు అన్నట్టుగా ఉంది కదా అక్కడ పరిస్థితి. మొత్తం జన సమూహము ఆయన చుట్టూ క్రిక్కిరిసి ఉన్నారు. ఈమె ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంది. అయినా కానీ ఏదో సందు చేసుకుని మొత్తానికి ఆ ఆయన అంగీని, ఆయన ధరించినటువంటి దుస్తు యొక్క చివరి భాగాన్ని, అంచుని అలాగా ముట్టుకున్నంత మాత్రాన వెంటనే ఈమెకి దాని నుంచి శాశ్వత విముక్తిని కలిగింది ఆ బాధ నుండి. ఎందుకని అంటే అది పవర్ హౌస్ లాగా ఉంది. పవర్ హౌస్ కి కనెక్షన్ పెట్టేస్తే పవర్ మనలోకి రావటమే కదా, ఇంకా వేరే ఏముంటుంది. స్విచ్ వేసామంటే ఫ్యాన్ తిరుగుతుందంటే అర్థం ఏంటి? పవర్ దగ్గర ఉన్నాం మనం. ఆ స్విచ్ వేయంగానే అప్పటి వరకు ఆ స్విచ్ దగ్గర ఆగినటువంటి పవర్ మన దగ్గరకు వచ్చేసి మన ఫ్యాన్ లోకి వచ్చేసింది. ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టింది. బికమ్ అవేర్ ఆఫ్ దట్ పవర్. దానివల్ల ఏంటనమాట, ఈయన దైవ కుమారుడు అనే విశ్వాసం కలగటం. అంతకు ముందే కొంతమందికి చేయడం వల్ల ఈమెకి కొంత విశ్వాసం ఉంది. ఇప్పుడు మరింతగా ఆ విశ్వాసం పెరిగింది. అట్లా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఆ విశ్వాసం పెరిగింది. కానీ అందుకే ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఈ వీళ్ళందరూ తప్పుడు అభిప్రాయాల్లోకి వెళ్తారని చెప్పి, అంటే నేనొక్కడినే నా వల్లే ఇదంతా జరుగుతుంది అని వీళ్ళు అనుకుంటారనే ఉద్దేశంతో, నీ యొక్క నమ్మకము విశ్వాసమే నీకు తగ్గించింది అని ఆమెతో చెప్పించాడు. ఎవరు ఇక్కడ నన్ను అంటుకుంది అని చెప్పి ప్రత్యేకంగా అడిగి, అంటే అలాగ అంటుకోగానే ఏమైంది, తన నుంచి ఏదో శక్తి ప్రసారం జరిగి అవతల వాళ్ళలోకి ఏదో శక్తి ప్రసారమైంది అన్న భావన ఆయనకు వచ్చింది. దాంతో ఎవరు నన్ను అంటుకుంది అని చెప్పి, నన్ను ముట్టుకుంది ఎవరు అని అంటే ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. ఇట్లాగా నీకు తగ్గింది, నీకు ఎలా తగ్గింది అనుకుంటున్నావు అంటే, నీ యొక్క విశ్వాసము, నీ నమ్మకము, నీ విశ్వాసమే నీకు ఆ ఆ రోగం నుంచి విముక్తం కలిగించింది. అంతేగాని నేను తగ్గించడం కాదు ఇక్కడ, ఇది ఆయన చెప్పాడు. మనం ఏంటంటే ఇక్కడితో ఆగిపోతున్నాం. ఆయన తగ్గించాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి, సరే అదొక పద్ధతి. ఇంకా అక్కడితో ఆగిపోతున్నాం అన్నమాట మనం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆమెను ముందుకు పిలిచి, లేకపోతే మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా. తనకి తెలియకపోయినా తెలిసినా మొత్తానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, క్రైస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, ప్రేమ, సేవ, త్యాగము, రోగ నివారణ, ఇటువంటి విషయాలు చేయటం కోసమే కదా ఆయన వచ్చాడు. ఆమెకి తగ్గింది మంచిదే అని వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏంటి, విషయం అర్థం కాదు వీళ్ళకి. ఈయన ఒక్కడే తగ్గించేవాడు, ఈయన వల్లే తగ్గింది మనకి అన్న భావనలోకి వెళ్ళిపోతారు అందరూ. అట్లా కాకుండా ఆయన్ని స్మరించుకున్నందువల్ల మనలో ఆ దైవత్వం మేల్కొని మనకి తగ్గింది అది. ఆ దైవత్వంలో మేల్కోవటమే మా అసలైన స్థితిలోకి మనం వచ్చేసాము. అస్వస్థత నుంచి స్వస్థతలోకి వచ్చేసాము అన్న విషయం మనకు అర్థం అవ్వాలని ఆమెతో ఆ మాట చెప్పించాడు అనమాట. మిగతా విషయాలు మనం చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.
వాసుదేవ హల్లెలూయా.